ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ముత్తుకూరు మండలం పిడతాపూలూరు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇంకుడు గుంటల్లో రాళ్లు ఇసుక వేసి సోప్ పిట్ పనులు ప్రారంభించారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ ను ఆయన పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు కొంత సమయం కేటాయించి స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతి మూడవ శనివారం అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, జిల్లాలో అందరూ భాగస్వాములైతే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. సేపు నడుకున్నారా? సర్పంచ్ గారు మా ఇంకోటి సర్పంచ్ గారు హెల్ప్ తీసుకొని ఒక సీఎం గారి ఆదేశాల మేరకు మనం ప్రోగ్రామ్ వెళ్తే ప్రతి చోట్ల కూడా ఏదో ఒక చోట్ల మనం ఈ నెల సాటర్డే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. యాక్టివ్గా చేయాలి. ఇక్కడ ఈరోజు సమాధానం ఏదైనా చేస్తామా? ప్రతి శనివారం అంటే ప్రతి సాటర్డే మనం ఒక్కసారి నిలబడండి అన్నారా? అంతేనా? ఊర్లో ఉన్న వాళ్ళు దేనికి వాడతాం? అంటే మీకు బయటికి ఎక్కడైతే ఇల్లులో ఏ క్లాస్లో చదువుతున్నాం? ఎక్కడ గవర్నమెంట్ స్కూలా? అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేసినవి ఉంటాయి. బాగుంటుంది మీ అంటే స్టార్ట్ చేస్తున్నాను. మీరు పక్కరండి సార్. బాగుంటుంది. పికప్ చేయించారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన అందరితో కూడా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తున్నది నమ్ముతూ ఈ రోజు నుండి నా
స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.